బోనాల పండుగ జాతర ముగిసిన తర్వాత మరుసటి రోజు చెప్పే రంగం కార్యక్రమంలో అంటే భవిష్యవాణి చెప్పేటువంటి మహిళ ఆమె స్వర్ణలత గారితో మనం ఇప్పుడు ఉన్నాం. స్వర్ణలత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎప్పటి నుంచి మీరు చెప్తున్నారు? నేను చెప్పడం బట్టి ఒక 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల బట్టి ఇది ఇక రంగం చెప్పే కార్యక్రమానికి మీరు వచ్చేస్తారు. అమ్మవారి మహిమ గురించి, అలాగే మీరు అమ్మవారికి సేవ చేయడానికి గల కారణం మాకు చెప్తారు. సేవ చేయగల కారణం ఏంటంటే మా తరాల నుంచి వస్తుంది కాబట్టి మేము తప్పదు, మేము చేయాల్సిందే. అమ్మవారి మమ్మల్ని ఎంచుకున్నది కాబట్టి మేము తప్పకుండా చేయాల్సిందే. తరతరాలుగా మీరు అమ్మవారికి సేవ చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారి మహిమ అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు. ఏది కోరుకుంటే అది ఇచ్చే కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. కోరికిన వాళ్ళ కోరికినంత ఇస్తుంది అమ్మవారు. అయితే ఇక్కడ స్వర్ణలత అంటే ఫేమస్. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యం అని చెప్తారు వాళ్ళు. అంటే మీకు అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మవారికి మాతంగి అమ్మవారి ఆలయం ఎదురుగా మీరు రంగం చెప్పేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? నాకంటూ ఏమున్నది, ఇక్కడైతే పైనుంచి అయితే ముఖానికంతా పసుపు రుద్దుకొని కింద దాకా వస్తా. నేను కొత్త బట్టలు వేసుకుని కింద దాకా వస్తా. కుండ మీద నిలిచినాక ఇంకేం జరుగుతుందో నాకే తెలియదు. అమ్మవారి మహిమ అమ్మవారేగా. అప్పుడు ఏం జరుగుతుంది కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నది కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు మీ తర్వాత మీ పిల్లలు కూడా ఈ అమ్మవారి సేవ చేసుకుంటారు? మా తరం నుంచి వస్తుంది కాబట్టి తరతరాల నుంచి ఇదే కొనసాగుతుంది.